వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బంగ్లాదేశ్లో ఎలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇండియాకి ఎనిమి పాకిస్తాన్ అనుకుంటే కాదు బంగ్లాదేశే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అన్నట్టుగా అక్కడ పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. ఇంతకీ బంగ్లాదేశ్లో జరిగిన దారుణం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి సంఘటనలు మళ్ళీ అక్కడ జరుగుతున్నాయి, హిందువుల మీద ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, అక్కడ ఉన్న మైనారిటీస్ మీద ఎందుకు ఇలాంటి విధ్వంసాలకి అక్కడ ఉన్న వాళ్ళు పాల్పడుతున్నారు. గతంలో చూసుకున్నట్టయితే అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి ఇక్కడ ఇండియాలో తలదాచుకున్న పరిస్థితి ఇప్పటికి మనం చూస్తున్నాం. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే బంగ్లాదేశ్లో గతంలో చూసాము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయో మనము చూసాము. చాలా వరకు మనము వీడియోలలో మాట్లాడాం. ఇప్పుడు చూసుకుంటే నిన్న కూడా ఒక వ్యక్తిని దారుణంగా చంపిన వైనం కిరాతకంగా, కానీ ఇప్పటికీ కూడా 24 గంటలు గడిచినా కూడా ఇంతవరకు పోలీస్ కేసు ఫైల్ చేసిందే లేదు. అక్కడ గవర్నమెంట్ స్పందించింది లేదు సరిగ్గా. సో వీటిని చూసి మనం అంటే దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే మతం అనేది ప్రమాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తుంది అనేది అందరికీ తెలుసు. ఇక్కడ జరిగింది ఏంటి, అతను దీపు అనేటువంటి వ్యక్తి మీద జరిగింది దాడి. అతను వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడికి వెళ్ళాడు, తూర్పు బెంగాల్కి వెళ్ళాడు. తూర్పు బెంగాల్ అని మనం అంటాం, బంగ్లాదేశ్ కింద వ్యవహరిస్తున్నారు. ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్. అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఒక గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అది వాళ్ళ వ్యాపారం అదే, వస్త్ర వ్యాపారంలోనే బంగ్లాదేశ్ బతుకుతోంది. పేరు ఎక్కువ ఉంది ఎందుకంటే అక్కడ నుంచి చాలా వరకు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి, ఎగుమతి అవుతాయి. టెక్స్టైల్ అంతా అక్కడే ఉంది. అక్కడ పని చేసుకోవడానికి వెళ్ళాడు ఇతను ఆ ఇండస్ట్రీలో. అతను మహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు అనేది ఈ దాడికి ప్రధానమైనటువంటి మోటో. అతను మా దేవుడిని అవమానపరిచాడు అనే ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ చేసి దాడి చేశారు. అయితే ఈ దాడికి నేపథ్యం అసలు ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్లో రకరకాల అల్లర్లు జరుగుతున్నాయి. అక్కడ ఒక నాయకుడిని, అతని మీద దాడి జరిగింది. హాతీ అనేటువంటి నాయకుడి మీద దాడి జరిగింది. అలాగే శాంతి భద్రతల పరిస్థితి గందరగోళంగా ఉంది. మళ్ళీ దానికి తోడు మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఈ దీపు మీద జరిగిన దాడి, దీన్ని హైలైట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్ని మళ్ళీ చర్చలోకి తెస్తున్నారు. మైనారిటీల మీద దాడులు జరగటం అనేది ఎక్కడైనా ఒకటిగానే చూడాలి. ఇప్పుడు భారతదేశంలో చాలామంది ఈ దీపు మీద జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగిన ఈ హత్య గురించి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు. మన ప్రభుత్వము స్పందించింది. ఆల్రెడీ రాయబారులను వెనక్కి తీసుకుంటా ఉన్నారు, సీరియస్గానే స్పందించారు. నిజానికి 24లో జరిగినటువంటి అల్లర్ల సందర్భంగా అక్కడ పవర్లోకి వచ్చినటువంటి నోబెల్ అవార్డు గ్రహీత యూనస్, అతని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత నడుస్తోంది ప్రపంచవ్యాప్తంగా. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి షేక్ హసీనా ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఆవిడ ఇక్కడే ఉన్నారు అనేది అందరికీ తెలుసు, కానీ ఎక్కడా కూడా బయటికి రానటువంటి పరిస్థితి, ప్రభుత్వం కూడా అంగీకరించినటువంటి సందర్భం ఉంది. దీని మీద అసలు అక్కడి నుంచి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత ఇబ్బందికరంగా నడుస్తున్నాయి. సరే, ఇది ఒక పక్కన పెట్టేస్తే ఈవిడ ఇక్కడ ఉన్నారు. ఆ సందర్భంగా భారత ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతోంది. భారత ప్రభుత్వం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ మత నాయకులందరూ, అలాగే సనాతన ధర్మం గురించి తరచూ మాట్లాడే వాళ్ళందరూ చాలా సీరియస్గా మాట్లాడేస్తున్నారు. కానీ వీళ్ళు పట్టించుకోనటువంటి అంశం ఏంటంటే, అక్కడ మైనారిటీల మీద దాడి జరుగుతోంది, ఓకే, భారతదేశంలో కూడా మైనారిటీల మీద దాడి జరుగుతోంది కదా. ఈ దాడుల్ని మనం పట్టించుకొని ఖండించినటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. అంటే అంత దారుణంగా అయితే జరగట్లేదు కదా. అంతకంటే దారుణంగా ఇక్కడ మైనారిటీల మీద దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మైనారిటీస్ పాపులేషన్ పెరిగింది, జనాభా పెరిగింది, కానీ అక్కడ చూసుకున్నట్టయితే 30% ఉన్న జనాభా 1.5కి పడిపోయిందంటే దారుణాలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడాలి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్న మైనారిటీల సంఖ్యని పెంచి చూపించటం అనేది కూడా ఒక ప్రోగ్రామ్ గానే జరుగుతోంది. ఒక వ్యూహంలో భాగంగా ఇక్కడ మైనారిటీలు ప్రమాదంగా మారుతున్నారు అనే ఉద్దేశాన్ని జనాల్లో నింపటం కోసం
ఇక్కడ మైనారిటీల సంఖ్య పెరిగిపోతోంది, భారతదేశం అతి త్వరలో ముస్లిం దేశంగా మారబోతోంది అనే నేరేటివ్ని కల్పించటం కోసం ఇక్కడ పెరుగుతున్న దేశ జనాభాతో పాటు ముస్లిం జనాభా కూడా ఉంటుంది. కానీ ఈ రెండింటినీ కలిపి చూపించటం లేదు, విడిగా చూపిస్తున్నారు. చూపించి ఇండోనేషియా కంటే కూడా ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ ముస్లిమ్స్ ఉన్నారు అనేది, అంటే ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి దేశాల జాబితాలో ప్రస్తుతానికి 2వ స్థానంలోనూ 1వ స్థానంలోనూ ఉన్నటువంటిది పరిస్థితి భారతదేశం. అందుకని ఇది ప్రమాదం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కూడా మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా స్పందించాలి. మతం అనేది నిజానికి దైవము అనేటువంటిది, మతం అనేటువంటిది, మత విశ్వాసం అనేటువంటిది ఇది మనుషుల్ని టార్గెట్ చేస్తుంది చాలా స్పష్టంగా. అంటే కొన్ని ప్రయోజనాల కోసం ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది మనం రకరకాల సందర్భాల్లో చూసాం. ఇక్కడ మైనారిటీలు ప్రమాదకరం అనేటువంటి ఒక భావం, మైనారిటీల నుంచి మెజారిటీ మతం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది అనే నెరేటివ్తో ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఉంది. అలాగే అక్కడ కూడా అలాంటి సందర్భమే నడుస్తోంది. అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాలకు మతాన్ని వాడుకోవటం అనే కార్యక్రమం కూడా జరిగిపోతోంది. అలాగే ఇక్కడ సంఘటనల తాలూకా ప్రభావం అక్కడ సంఘటనల తాలూకా ప్రభావం ఇక్కడ, ఇదంతా భారత ఉపఖండం అని చెప్పుకునేటువంటి ప్రాంతమే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ సనాతన ధర్మంతో పాటు తరచూ మన దేశంలో వినిపించే మాట అఖండ భారత్ అనేటువంటి నినాదం. ఈ అఖండ భారత్లో భాగమే బంగ్లాదేశ్ కూడా. కాబట్టి బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా ఇక్కడ వలసలు వస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తున్నారు. ఈ వలసలు వస్తున్నటువంటి వాళ్ళు ముస్లింలు అధికంగా ఉన్నారు. వీళ్ళని టార్గెట్ చేస్తోంది ఇక్కడ ప్రభుత్వం. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వలస వస్తున్నటువంటి హిందువులను వెల్కమ్ చేస్తున్నారు, కానీ ముస్లింల పట్ల వేరేగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు సిఏఏ అనేటువంటి చట్టము, అలాగే సర్ అనే పేరుతో వీళ్ళకి అంటే ఓటర్ల జాబితాకి సంబంధించినటువంటి కరెక్షన్ ప్రోగ్రాంలో కూడా వీళ్ళ మీద టార్గెట్ చేసి దాడులు చేయటం అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. ఇది ఇక్కడ ఎలాగైతే ముస్లిం సమూహాన్ని ఇబ్బంది పెడుతోందో ఇలాంటి పనులు అక్కడ కూడా జరుగుతున్నాయి, బంగ్లాదేశ్లో కూడా. అంటే బ్రాడ్గా చూస్తే మతం అనేది ఒక పిచ్చి అనుకుంటే ఆ పిచ్చి ఏ స్థాయికైనా పెడుతుంది, ఎక్కడైనా మైనారిటీలకు ఇబ్బంది. అందుకనే గాంధీ గారు ఒక మాట అనేవాడు, నేను అప్పటికి ఇంకా బంగ్లాదేశ్ ఏర్పడలేదు, పాకిస్తాన్గా ఉంది ఇది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పాకిస్తాన్, అది పంజాబ్లో ఒక ముక్క, ఇదేమో బెంగాల్లో ఒక ముక్క. సరే, ఈ బెంగాల్ ముక్క అది ఏర్పడక ముందు గాంధీ గారు నేను పాకిస్తాన్లో హిందువుని, భారత్లో ముస్లింని అని చెప్పేవాడు ఆయన. అంటే ఎక్కడైనా సరే, భారత్లో అయినా కానీ పాకిస్తాన్లో అయినా కానీ మైనారిటీల వైపు నిలబడతాను అనేది ఆయన స్టాండ్. అలాగే నిలబడ్డాడు ఆయన, అలాగే నిలబడ్డాడు. ఆ రోజున ఇక్కడి నుంచి పాకిస్తాన్కి ఆ రోజున ఇవ్వవలసినటువంటి 55 కోట్లు 55 కోట్లు డబ్బుని వెంటనే చెల్లించండి, అంటే ట్యాక్సులకు సంబంధించి బకాయిలు. ఆ డబ్బును వెంటనే చెల్లించండి, వాళ్ళ దేశాభివృద్ధికి వాళ్ళు వాడుకుంటారు అని వాళ్ళ కోసం మాట్లాడినటువంటి సందర్భం ఉంది గాంధీ గారు ఇక్కడ. అప్పుడు ఆయన మీద ముద్ర వేశారు. ఆయన ముస్లింలకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, ఆయన పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, ఇలా బ్రాండ్ చేసి ఆయన్ని చంపేదాకా వెళ్ళింది వ్యవహారం. అంటే ఆయన ఆల్రెడీ హిందువు కాబట్టి హిందువులు ఎలాగూ ఆయన కాంపౌండ్లో ఉంటారు, కొత్తగా తన కాంపౌండ్లోకి తెచ్చుకోవాలని ముస్లింలని అనుకుంటున్నాడు ఆయన.
అందుకని ముస్లింలని వాళ్ళని తన వైపు లాక్కోవడానికి బిస్కెట్లు వేస్తున్నాడు. అది హిందువుల ప్రయోజనాలకు విఘాతంగా మారుతోంది. అవసరమైతే హిందువుల ప్రయోజనాలని ఆయన కంట్రోల్ చేసైనా సరే అటువైపు వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వెంటనే ఆయుధాలు కొనుక్కుని భారతదేశం మీద యుద్ధం చేస్తారు, కాబట్టి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ మతానికి చెందిన నాయకులు. సో ఆ వైవిధ్యం, ఆ వైరుధ్యం, దాని గురించి గాడ్సే గారు చాలా స్పష్టంగా తన మరణ వాంగ్మూలంలో చెప్పాడు. అది ప్రపంచానికి తెలియాలి అని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అనుకున్నాడు. అందులోనే ఇంకొక భాగం కూడా రాశాడు ఆయన గాంధీ గారి గురించి. ఆ భాగాన్ని ఎడిట్ చేసి ఈ భాగం మాత్రం ప్రపంచం ముందు ఉండేలాగా జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కేర్ తీసుకున్నాడు. ఆ రోజు నుంచి భారతదేశంలో కానీ, ఇంకా భారతదేశం సెక్యులర్ దేశం అని చెప్పుకుంది, వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళది మత ప్రాతిపదికన నడిచే దేశాలు కానీ చెప్పుకుంటున్నారు వాళ్ళు. అందుకని భారతదేశం కంటే ప్రమాదకరమైన పరిస్థితి అక్కడ ఉంటుంది. బంగ్లాదేశ్లోనూ ఉంటుంది, పాకిస్తాన్లోనూ ఉంటుంది, ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా మెజారిటీ మతం మైనారిటీలని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ మెజారిటీ మతాన్ని తన వైపుకి తిప్పుకోవటానికి, మెజారిటీ మతం అంటే అక్కడ ఉన్నటువంటి సమూహం, ఆ సమూహం మొత్తం తన వెనకాల నడవాలంటే అక్కడ ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు దాదాపుగా అతను మహమ్మద్ ప్రవక్త గురించి చెడుగా మాట్లాడాడు అనేది టార్గెట్ చేసి చంపారు అతన్ని. ఆ చంపటం వెనకాల రాజకీయ ప్రయోజనం ఖచ్చితంగా ఉంది అక్కడ. ఆ రాజకీయ ప్రయోజనం ఏమిటి అంటే, వీళ్ళు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇస్లాంకి ప్రమాదం వాటిల్లుతోంది, ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతం ద్వారా ఇస్లాంకి ప్రమాదం వాటిల్లుతోంది అని చెప్పడం ద్వారా దీన్ని కాపాడేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం, అందుకని మా వెనకాల నిలబడండి మీరు అందరూ అని చెప్పి జనాలకి, అక్కడ ఉన్నటువంటి మెజారిటీ మతమైనటువంటి ఇస్లాంకి చెప్పడం. ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు మైనారిటీల అణిచివేత నడుస్తోంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనకు పాకిస్తాన్లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తాయి, అందుకని భారతదేశంలోనూ కనిపిస్తాయి. ఇక్కడేమో హిందూ మతం చేస్తున్నటువంటి దారుణాల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను, ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది.